ఒకనాడు దేవుడు అబ్రహాముతో స్వరముతో ఏమి మాట్లాడుతున్నాడో విందాం. నీవు లేచి నీ దేశమునందు నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడుదురు. అబ్రహాము సారాలు దేవుని మాట ప్రకారం ఊరు పట్టణాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అబ్రహాముకు బిడ్డలు లేరు. ఆ సమయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఇచ్చిన వాగ్దానము ఇప్పుడు మనం విందాం. అబ్రామా, భయపడకు, నేను నీకు కీడము, నీ బహుమానము అత్యధికమగును. నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము. నీ సంతానము అలాగవును.